ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు ఈ ప్రపంచానికి వెలుగు. ఆయన తన వెలుగులు ప్రసరింపజేశారు ఈ ప్రపంచం మీదకి. వెలుగు అనగానే బ్యాటరీ లైట్లో నుంచి చీకట్లోకి వచ్చే వెలుగు కాదు. ఆయన ఈ ప్రపంచానికి ఏ విధమైన వెలుగంటే హృదయాలలో ఉన్న చీకటిని తొలగించే వెలుగు. లైట్ ఆఫ్ ద వరల్డ్, లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దానిని ఏం చేయట్లేదు అన్నాడు భక్తుడు, గ్రహించట్లేదు అన్నాడు. రైట్? ఈ వెలుగు చీకటిలో ప్రకాశిస్తోంది కానీ చీకటి దాన్ని ఏం చేయట్లేదు, గ్రహించట్లేదు. అలాంటి గొప్పదైన, శక్తివంతమైన, బలమైన ఆధ్యాత్మిక వెలుగు యేసుక్రీస్తు ప్రభు అనే వెలుగు. ఆయన వెలుగై ఉన్నాడు. ఏ రీతిగా వెలుగయ్యాడు అంటే, మరణాఛాయలోను గాఢాంధకారములోను ఏ జనులైతే కూర్చుండిపోయారో వారికి ఏం ప్రకాశించిందట, వెలుగు ప్రకాశించింది. అదే భక్తుడు చెప్తున్నాడు, మరణాఛాయలో కూర్చున్న వారికి ఏం ప్రకాశిస్తోంది, వెలుగు ప్రకాశిస్తోంది. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము, మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం జాగ్రత్తగా చదువుదాం అందరూ కూడా. మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనం అందరూ చదువుదాం. నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమున అన్యజనులు నివసించు. చూసారా? అన్యజనులు నివసించు గలిలయ తర్వాత గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. జాగ్రత్తగా చూడండి, ఇది ఆత్మ సంబంధమైన భాష. చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలు ఏం చూశారట, గొప్ప వెలుగు చూచిరి అన్నాడు. అర్థమైందా? ఈ గొప్ప వెలుగు, చీకటిలో కూర్చున్న ప్రజలు చూస్తున్నటువంటి ఈ గొప్ప వెలుగు కంటికి కనబడే భౌతికమైన వెలుగు కాదది. ఇక్కడ కంటికి కనబడే భౌతికమైన వెలుగు గురించి మాట్లాడట్లా. ఆ పిల్లల్ని కంట్రోల్ చేయండి, అటు పోతున్నారు. రాజేష్ ఎక్కడ ఉన్నాడు? సో ఈ కంటికి కనబడే వెలుగు గురించి ప్రభువు మాట్లాడితే, కంటికి కనబడే వెలుగు గురించి దేవుడు వ్రాయిస్తే అది సూర్యుని వెలుగు గురించి వ్రాయించాలి. కానీ ఇక్కడ మాట్లాడుతున్నది నీతి సూర్యుని గురించి, నీతి సూర్యుని వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. ఆ నీతి సూర్యుని వెలుగు చదవండి. మరణ ప్రదేశములో, ఏ ప్రదేశం అది? మరణ ప్రదేశములో. రెండోది మరణాఛాయలో, మరణ ప్రదేశములో. రెండోది మరణాఛాయలో కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. చూసారా? ఇదంతా మీరు శరీర సంబంధమైన భాషగా తీసుకోకూడదు. శరీర సంబంధమైన భాషగా తీసుకుంటే అసలు మీకు బైబిలే అర్థం కాదు. బైబిల్ గురించి చాలాసార్లు మీకు చెప్పాను. దిస్ ఈజ్ ఏ గాడ్లీ స్పిరిచువల్ బుక్, నాట్ ఎ ఫిజికల్ బుక్. ఇది ఆత్మ సంబంధమైన సంగతులతో క్రోడీకరించబడినటువంటి అద్భుతమైన పుస్తకం. ఇందులో వ్రాయబడినటువంటి సంగతులన్నీ ఆత్మ సంబంధంగా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రతి భక్తుడు, ప్రతి విశ్వాసి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? రైట్. మరణాఛాయలో ఉన్నవారు, మరణ ప్రదేశంలో ఉన్నవారు, అన్యజనులు గొప్ప వెలుగు చూస్తున్నారు అని అంటే అర్థం వాళ్ళ జీవితాల్లో ఉన్న మరణం ఏమిటి అంటే పాపం. వాళ్ళ జీవితాల్లో ఉన్న మరణం అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా అన్నాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో. ఆ మరణాన్ని, ఆ పాపాన్ని, అంటే హృదయంలో నిండిపోయినటువంటి అంధకారాన్ని తొలగించేది దేవుని వాక్యం. ఆ అంధకారాన్ని హృదయంలో నుండి తొలగించడానికి యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చారు. అంటే యేసుప్రభు నీ మనసు మార్చుతాడు, యేసుప్రభు నీ హృదయాన్ని కడుగుతాడు, యేసుప్రభు నీ జీవితాన్ని బాగు చేస్తాడు. అంటే అప్పటి వరకు నీలో ఉన్న అతిక్రమ క్రియలన్నిటినీ తుడిచివేస్తాడు. అప్పటి వరకు నీలో ఉన్న అజ్ఞానాన్ని పారద్రోలుతాడు. అజ్ఞానాన్ని పారద్రోలేవాడు యేసుక్రీస్తు. అర్థమైందా? కానీ యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ ఇంకా అజ్ఞానంలో బతుకుతుంటే వాళ్ళు క్రీస్తుని వెంబడించేవాళ్ళు కారు. వాళ్ళ క్రీస్తు అర్థం కాల, లైట్ సరిగా పడలా లోపల.
లైట్ సరిగా పడితే ఆయన అలాగ అర్థం చేసుకోరు. నిజంగా యేసు ప్రభు బ్రతికున్న కాలంలోనే, అనగా భూమి మీద సంచరిస్తున్న కాలంలోనే, జీవించి ఈ భూమి మీద శరీరధారిగా ఉన్న కాలంలోనే ఒక వ్యక్తి వచ్చి అడుగుతున్నాడు, ప్రభు మా ఆస్తి పంపకాల్లో కొంచెం సమస్యలు ఉన్నాయి, ఏదైనా హెల్ప్ చేస్తావా అని అడుగుతున్నాడు. అంటే అతనికి యేసు ప్రభు అర్థమయ్యాడా? చెప్పండి, అర్థమయ్యాడా? అర్థం అవ్వలేదు. యేసు ప్రభు వచ్చింది నీ ఆస్తి పంపకాల కోసమో, మీ అన్నయ్య నీకు ఆస్తి పంచట్లేదు కాబట్టి ఏదో సెట్ చేసి ఇద్దరి మధ్యన పంచాయతీ కుదిరించి మన ఊరు పెద్దల్లాగా, గ్రామ పెద్దల్లాగా పంచెలు ఎగ్గట్టుకుని కూర్చొని ఏందిరా కథ చెప్పండి, వాడు కొంత తీసుకో నువ్వు ఎంత తీసుకో అని చెప్పేటువంటి అలాంటి పంచాయతీ పెద్ద కాదు ఆయన. ఆయన వచ్చింది, ప్రభు నా సహోదరుడు నా పిత్రార్జితంలో నాకు వాటా పంచట్లేదు, నా పిత్రార్జితంలో నాకు సరిగా వాటా పంచమని మా అన్నయ్యకో లేదా మా తమ్ముడికో మాట చెప్పని అడుగుతున్నాడు. వచ్చి లోకసువార్తలో వ్రాయబడింది ఈ సందర్భం. యేసు ప్రభు అర్థమైతే ఎవ్వడూ ఆయన్ని అలా 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 స్వీకరించడు, అలా స్వీకరించకూడదు. అసలు ఎలా ఉంటుందంటే, ఇది గుండె జబ్బుల నిపుణుడు కార్డియాలజిస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని, ఏమండి కొంచెం గోరులో మట్టి తీస్తారా అన్నట్టు ఉంటుంది. గోరులో మట్టి తీయడానికి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా చెప్పండి? మీరు తీసేసుకోవచ్చుగా. నెయిల్ కట్టర్ ఉంటే మీరు తీసేసుకోవచ్చు. ఇప్పుడు నెయిల్ కట్టర్తో అయిపోయే పనిని కార్డియాలజిస్ట్ దగ్గర వెళ్ళి చేయించుకోవాలనుకున్నాడంటే వాడు తెలివైనడా మూర్ఖుడా? ఇప్పుడు అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకుని మరి కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చెయ్యలా చాపి ఇదిగో ఆ వేళ్ళలో ఉన్న మట్టి తీసేయి అన్నాడు అనుకో, గోల్డ్ కొంచెం క్లీన్ చేసేసి శుభ్రంగా అదేదో వేసుకుంటారు కదా మీరు, పెయింట్, నెయిల్ పాలిష్, ఆ పెయింట్ కూడా వేసేయి అంటే చాచిపెట్టి దవడ మీద కొట్టేయడు. అంత కష్టపడి అన్ని సంవత్సరాలు ప్రయాసపడి ఎంబీబీఎస్ చదువుకొని స్పెషల్ కోర్సులన్నీ చేసి గుండె ఆపరేషన్ శస్త్రచికిత్స ఎలా చేయాలో నేర్చుకుని ఎంతోమంది ప్రాణాలు కాపాడడానికి ఆయన అక్కడ కూర్చుని ఉంటే, అంత గొప్ప వైద్యుణ్ణి అంత చులకనగా అర్థం చేసుకుంటే కోపం వస్తుందా రాదా? మీరు చెప్పండి. మీరే ఆ కార్డియాలజిస్ట్ ప్లేస్లో ఉంటే ఏం చేస్తారు చెప్పండి? కోపం వస్తుందా రాదా మీకు? అరే ఎలా కనబడుతున్నానరా నీ కంటికి, నేను ఏమైనా నీకు ఒక ఊర్లో మట్టి తీసుకుని బతికే వాళ్ళకి కనబడుతున్నానా? దీనికోసం నువ్వు 1000 రూపాయలు పెట్టి 2000 పెట్టి అపాయింట్మెంట్ తీసుకుని వచ్చావు నా దగ్గరికి నువ్వు అంటే దీనికి ఇంకెవరు లేరా నీ వేళ్ళలో గోరులో మట్టి తీయడానికి? బయట నువ్వు తీసుకోలేవా? నువ్వు చేసుకోగలిగిన దాన్ని నా దగ్గర తీసుకొచ్చి అడుగుతున్నావంటే అది నీ అజ్ఞానం, నేను నీకు అర్థం కాలేదు, నువ్వు మూర్ఖుడివి. కాబట్టి ఓయి సీరియస్ అయ్యారు యేసుప్రభు లోకసువార్తలో 11వ అధ్యాయం చూడండి ఒకసారి. ఓయి నీ మీద, నీ కుటుంబం మీద కానీ నీ మీద కానీ తీర్పరిగా నన్ను ఎవడు నియమించాడని అడుగుతాడు ఆయన. పంచిపెట్టువానిగా నన్ను ఎవడు నియమించాడు? లోకసువార్త 12వ అధ్యాయం 14వ వచనం, 13 నుంచి చదువుదాం. లోకసువార్త 12వ అధ్యాయం 13 నుంచి చదువుదాం, అందరూ చదవాలి. లోకసువార్త 12వ అధ్యాయము 13 నుంచి చదువుదాం, అందరూ చూడండి. ఆ జనసమూహములో ఒకడు, బోధకుడా పిత్రార్జితములో నాకు పాలు పంచిపెట్టవలనని నా సహోదరుడితో చెప్పు, మా బ్రదర్తో చెప్పు అని ఆయన అడుగగా, మా నాన్నగారు ఆస్తి నా వాటా నాకు ఇచ్చేయమని ఎవరితో చెప్పాలట? వాళ్ళ బ్రదర్తో చెప్పాలట. మా బ్రదర్తో చెప్పమని ఆయన అడుగగా ఆయన రియాక్షన్ ఎలా ఉందో చూడండి. ఆయన ఓయి మీ మీద తీర్పరిగానే నేను, పంచిపెట్టువానిగానే నేను, నన్ను ఎవడు నియమించనని అతనితో చెప్పెను. కోపం వచ్చింది యేసుప్రభు వారికి. కోపం వస్తుందా రాదా? వస్తుందా రాదా? వస్తుంది. ఎందుకు వస్తుంది? ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది నీ అజ్ఞానాన్ని తొలగించడానికి, నీ హృదయంలో ఉన్న పాపాన్ని తీసేయటానికి, నీ మరణాఛాయలోనూ మరణ ప్రదేశములోనూ ఉన్న నిన్ను సత్యమనే వెలుగులోనికి తీసుకొచ్చి, ఆ పాపం తొలగిపోతే నువ్వు నిత్యజీవానికి వెళ్ళిపోతావు. పాపం ఉంటే నిత్యజీవానికి వెళ్ళలేవు. పాపులకు పరలోకంలో చోటు లేదు, రానివ్వడు అక్కడికి. మరి నీ మీదున్న పాపాన్ని శాపాన్ని కొట్టేయాలి. నీ మీదున్న పాపాన్ని శాపాన్ని కొట్టేయాలంటే యేసుప్రభు భూమి మీదకి రావాలి. అందుకొచ్చాడు ఆయన. అదే ప్రవచనాలు, లేఖనాలు చెప్తున్నాయి. యెషయా గ్రంథం ఏనాడో చెప్పింది, మరణాఛాయలో కూర్చున్న వారి మీద వెలుగు ప్రకాశిస్తుంది. మరణ ప్రదేశంలో నిలుచున్న వారి మీద ఏం ప్రకాశిస్తుంది? వెలుగు ప్రకాశిస్తుంది. గనుక ఆయనను అలా అర్థం చేసుకోండి, ఆయన అలా స్వీకరించండి. యేసుప్రభు దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఒకటే, ప్రభువా మొదట నా పాప శాపాన్ని తీసేయి,
నా పాప భారము ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. అంటే యేసు ప్రభువును వెంబడించాల్సింది ఆ పాప శాపాన్ని తీసివేసుకోవడానికి, ఆ పాప భారాన్ని తొలగించుకోవడానికి, ఆయన ద్వారా రక్షణ, విమోచన, పాప క్షమాపణ పొందుకోవడానికి. ఇది సువార్త, ఇది సువార్త. ఇది కాకుండా వేరే ఏది మీకు బోధించినా దాన్ని ఏ సువార్త అంటారు? భిన్నమైన సువార్త అంటారు. ఏ సువార్త అంటారు? భిన్నమైన సువార్త. ఆ భిన్నమైన సువార్తలో సత్యం ఉండదు. ఆ భిన్నమైన సువార్తలో తాత్కాలిక ఆనందాలు ఉంటాయి. చూడండి, అప్పుడప్పుడు కిడ్నీలో రాళ్ళు తీసేస్తాం అని చెప్పి టీవీలో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో యాడ్లు ఇచ్చుకునే వాళ్ళు కనబడతారు. ఇప్పటికి కనబడుతున్నారు అలాంటి వాళ్ళు. పూర్వం అయితే బలంగా నమ్మేవారు. ఇంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా కిడ్నీలో రాళ్ళు తీసేస్తాం అని చెబుతున్న అబద్ధికుల దగ్గరికి వెళుతున్నారు చాలామంది మూఢ అంధ విశ్వాసాలతో నిండుకున్నవారు. వాళ్ళు ఏం చేస్తారంటే, కిడ్నీ ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఆవిడికి లేదా అతనికి. పొట్ట మీద ఏదో నూనె రాస్తారు, ఈ పక్కనో నూనె రాసి దాన్ని అలా నొక్కి పట్టుకున్నట్టుగా పట్టుకుని అలాని ఉఫు తుఫు అని మొత్తం మీద ఒక రాయి బయటికి లాగుతారు. కనబడదు, పొట్టకి ఏముండదు. కానీ మీకు తెలియకుండానే అలా ఇలా సెటప్ చేసి పొట్టలోంచి ఏం తీసేస్తారు బయటికి? అరే రాయి తీశారు. ఈ తెంగరోడు ఆల్ ఇండియా నెంబర్ 1 తెంగరోడు అక్కడ ఉన్నాడు. ఆ రాయి చూడగానే అమ్మయ్యా, నా కిడ్నీలో రాయి ఏమైపోయింది, ఇంకా బయటకు వచ్చింది. ఎంత మిగిలిపోయింది? ఈవిడికి ఇచ్చేది 5,000 10,000 అంతే. కానీ అక్కడికి వెళ్తే ఎంత కట్టాలి? 1,00,000 2 లక్షలు అయిపోద్ది కదా, లేదా 50,000 పైనే అవుతుంది కదా. ఆయన బాధపడాలి కదా, కోత కోయించుకోవాలి కదా. ఇది ఏమీ లేకుండా కిడ్నీలో రాయి ఏమైపోయింది, బయటకు వచ్చేసింది అనుకుంటాడు. అడవి మూర్ఖుడు. ఇలాంటి అడవి మూర్ఖులు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకి జ్ఞానం అవ్వదు. నువ్వు నేరుగా వైద్యుడి దగ్గరికి వెళ్ళడం మానేసి ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్ళ దగ్గరికి వెళుతున్నావంటే నీలో ఇంకా అజ్ఞానం మిగిలిపోయిందని అర్థం. అలాగే యేసు ప్రభువును ఆత్మరక్షణ కోసం వెంబడించడం మానేసి శరీర సంబంధమైన అవసరాల కోసం ఎవరైతే వెంబడించాలని ప్రయత్నపడుతున్నారో, వెంబడించమని బోధిస్తున్నారో వాళ్ళు కూడా సేమ్ ఇదే కోవకు చెందినవారు అవుతారు. వాళ్ళ మాయమాటలు నమ్మి వెళుతున్నవారు కూడా ఇదే కోవకు చెందినవారు అవుతారు. గనుక సత్యం నేర్పించే జ్ఞాన పాఠశాల మనందరికీ చాలా చాలా ముఖ్యం. జ్ఞాన పాఠశాలలో అడుగు పెట్టాలి. ఈ జ్ఞానాన్ని ప్రబోధించమని ప్రభువు చెప్పారు, వ్యాపింపజేయమని ప్రభువు చెప్పారు. నాయనా, నేను చీకటిలో నేను వెలుగును, ఆ వెలుగును పంచడానికి ఈ లోకానికి వచ్చాను. నా వెలుగును మీలో నింపి వెళ్ళిపోతున్నాను. నేను లోకమునకు వెలుగు. మరి మీరేమై ఉన్నారు? యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. నేను లోకానికి వెలుగైతే మీరేమై ఉన్నారు? మీరు కూడా లోకానికి వెలుగే, మీరు కూడా సమాజానికి వెలుగును పంచవలసిన వారే. మీరు జ్ఞానాన్ని నేర్చుకుని, వివేకాన్ని నేర్చుకుని అనేక మందికి సత్యాన్ని ప్రచురం చేసేవారుగా ఉండాలి. కనుక మిమ్మల్ని కూడా దేవుడు ఏమని పిలిచాడు? వెలుగు అని పిలిచాడు. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి మాట 12వ వచనం. నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడు చేయును, వాటికంటే మరి గొప్పవే చేయును. చిన్నవేం చేయుడు. నేను చేయు క్రియలు, సూచక్రియలు, అద్భుతాలు, మహత్కార్యాలు కావివి. ఏమిటివి? క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు, అంటే వెలుగును పంచేవి. ఇప్పుడు మత్తయి సువార్తకు రండి. ఆ వచనం మనసులో పెట్టుకుని, మీరు చదువుకున్న ఆ వచనాన్ని మనసులో పెట్టుకుని మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనం. మనుష్యులు దీపం వెలిగించి, అంటే నువ్వే దీపానివి. అక్కడ ఉపమానంలో వెలిగింపబడిన దీపం ఎవరు? నువ్వే. ఎవరి ద్వారా వెలిగింపబడ్డావు? క్రీస్తు ద్వారా, ప్రభు ద్వారా వెలిగింపబడిన దీపాలు మనందరం కూడా. నేను నువ్వు మనంతట మనం వెలిగింపబడ్డవాళ్ళం కాదు.
మనంతట మనం వెలిగించుకున్న వాళ్ళం కాదు. నన్ను వెలిగించింది ప్రభువే, నిన్ను వెలిగించింది ప్రభువే. ప్రపంచంలో ఎవరిని వెలిగించాలన్నా వెలిగించేది ఎవరు? ప్రభువే. అందుకే మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద బెటరు ఆరిపోద్ది, మంచం కింద బెటరు, అది ఇంటి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభాల మీద పెడతారట. ఎక్కడ పెడతారట దీపం వెలిగించి? కొంచాల మీద బెటరు, మంచాల కింద బెటరు. లైట్ ఎక్కడ పెట్టుకుంటారు మీ ఇంట్లో? బల్బు ఎక్కడ పెట్టుకుంటారు? మంచం కింద బిగిస్తారా బల్బు మంచం కింద బిగించుకున్నాడు అనుకో ఏమంటారండి? ఓరు పిచ్చోడా అంటారు. అంటే బెడ్ లైట్లు పెట్టుకోవచ్చు, పర్లేదు. బెడ్ లైట్లు ఏదో స్ట్రిప్పులు వేసి మంచాల కింద గోళ్ళకి కిందన పెట్టుకుంటారు. అది ఎందుకు? నిద్రపోయేటప్పుడు పైనుంచి లైట్ పడకూడదు కాబట్టి, ఏదో బెడ్ లైట్ కాబట్టి మంచాల కింద పెడుతున్నారు ఇప్పుడు. ఏ లైట్ అది? బెడ్ లైట్. అప్పుడు ఏమవుద్ది? కిందంతా ఆ టైల్స్ మీద ఏదో ఫోకస్ లైట్లా కనబడుతుంది తప్ప నీకు పైకి పెద్ద ఇబ్బంది ఉండదు. అంటే నీకు ఆ కళ్ళకి కాంతి కొట్టదు కాబట్టి హాయిగా నిద్రపోతావు. బెడ్రూమ్లో ఎక్కువ లైటింగ్ ఉండకూడదు, ఎక్కువ లైటింగ్ ఉంటే నిద్ర సరిగా పట్టదు. అర్థమైందా? సో అలాగా ఇప్పుడు నువ్వు మంచం కింద కొంచాల కింద పెడితే దీపాలు ఆరిపోతాయి. దీపం ఎప్పుడు అందరికీ వెలిగించే దీపం ఎప్పుడు ఎక్కడ ఉండాలి? దీపస్తంభం మీద ఉండాలి. దీపస్తంభం మీద ఉన్నదే నిజమైన దీపం. మంచాల కింద కొంచాల కింద పెట్టబడిన దీపం అసలు దీపమే కాదు. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే మీరు అందరూ దీపాలే అంటుంది. ఇక్కడ ఎంతమంది దీపాలు ఉన్నారు? చేయి చూపించండి. నా ప్రశ్న మీ అందరికీ అర్థమైందా? నాకు అర్థమైంది. ఇక్కడ ఎంతమంది ఉన్నారు దీపాలు? చేయి చూపించండి అని అడిగాను. దీపములు ఇక్కడ దీపములు ఎన్ని ఉన్నాయి? చేయి చూపించండి అన్నాను. ఒకేసారి అందరూ ఒకేసారి రైజ్ యువర్ హ్యాండ్ ప్లీజ్. ఎంతమంది ఉన్నారు? అందరూ. మీరు అందరూ దీపాలేనా? అందరూ దీపాలేనా? ఇప్పుడు ఈ దీపాలు ఎలాగయ్యారు మీరు? చెప్పండి అయ్యా. నోట్లో ఏమైనా గమ్మేసి కూర్చున్నారేంటి? ఫెవికిక్? ఎలా అయ్యారు దీపాలు మీరు? దేవుడు వెలిగిస్తే నువ్వు దీపమయ్యావు, లేకపోతే నువ్వు పాపమే. పాపాన్ని దేవుడు కడిగి నిన్ను వెలిగించి నిన్ను మళ్ళీ ఎలా చేశాడు? దీపాన్ని చేశాడు. పాపాన్ని ఏం చేశాడు? దీపాన్ని చేశాడు. సో నువ్వు ఇప్పుడు వెలిగింపబడిన దీపానివి. రైట్. ఇప్పుడు వెలిగింపబడిన దీపమైన నువ్వు వెలిగింపబడిన తదుపరి నెక్స్ట్ ఏం చేయాలట? వాక్యం ఏం చెప్తోంది? నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయును అని చదువుకున్నాం కదా యోహాను సువార్త 14వ అధ్యాయంలో. నేను చేయు క్రియలు అవి క్రియలే, సూచక్రియలు కాదు. అది గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువులాగా సూచక్రియలు చేసినోడు ఇంతవరకు ఎవ్వరూ లేరు. అపోస్తలు కూడా లేరు. ఆయన రికార్డ్ బద్దలు కొట్టగలిగేవాడు ఎవడు ప్రపంచంలో లేడు. ఆయన స్థాయి ఆయనదే. నాకంటే గొప్పగా అపోస్తలు చేస్తారా అని దాని అర్థమా? మీరు చదువుకున్న వచ్చిన అర్థం అని మీరు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అక్కడ అర్థం అది కాదు. కానీ చాలామంది అలా అర్థం చేసుకున్నారు, దాన్ని మోసపోతున్నారు. నాకంటే గొప్ప సూచక్రియలు, నాకంటే గొప్ప అద్భుతాలు నా యందు విశ్వాసం ఉంచిన వాళ్ళు చేస్తారని ప్రభు చెప్పలా. ప్రభు చేసినటువంటి అద్భుతాలు, ప్రభు చేసినటువంటి సూచక్రియలు, ప్రభు చేసినటువంటి మహత్కార్యాలు ఏ అపోస్తలుడు చేయలేదు. ప్రభు గాలిని సముద్రాన్ని గద్దించారు. ఏ అపోస్తలుడైనా గాలిని సముద్రాన్ని గద్దించినట్టు ఉందా బైబిల్లో? ఉందా? లేదు, ఉండదు. ఎందుకంటే ఇది ప్రభువుకు మాత్రమే దక్కినటువంటి అరుదైన ఘనత, అర్హత. ఆయనకు మాత్రమే ప్రకృతి లోబడాలి. ఏ మానవుడికి ప్రకృతి లోబడకూడదు. గాలిని సముద్రమును గద్దించగానే అవి మిక్కిలి నిమ్మళమాయను అని వ్రాయబడింది. ఆయన మాటకు లోబడుతున్నాయి. శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. అమ్మో, ఈయన ఎవరో, గాలి ఈయనకు లోబడుతోంది, సముద్రం ఈయనకు లోబడుతోంది, ఈయన ఎవరో అని ఆశ్చర్యపోయేంతటి శక్తిమంతుడు ప్రభు అయిన యేసుక్రీస్తు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనతో పోలిక గలవాడు ఎవ్వడూ లేడు. అందరూ కింద వాళ్లే, అందరూ ఆయన క్రిందే, అందరూ ఆయనకంటే చిన్నవాళ్లే. ఆయనకంటే గొప్పవాడు ఎవ్వడూ లేడు. గనుక యేసుక్రీస్తు అన్న మాట, నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు చేస్తాడు, వాటికంటే గొప్పవి చేస్తాడు. అంటే క్రియలు. ఏ క్రియలు? సత్క్రియలు. ఇక్కడ మాట్లాడుతున్నది సత్క్రియలను గూర్చి. ఈ సత్క్రియలు వెలుగు సంబంధమైన సత్క్రియలు. అందుకే మనం ఇక్కడ చదువుతున్నాం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మనుష్యులు దీపం వెలిగించి కొంచాల కింద బెటరు, నెక్స్ట్ మంచాల కింద బెటరు, ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై, ఇంట నుండి వారందరికీ వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. ఇప్పుడు మీరందరూ వెలిగింపబడిన దీపాలు. ప్రభు మిమ్మల్ని వెలిగించాడు.
వెలిగింపబడిన ప్రతివాడు చేయాల్సినటువంటి పని ఏంటి? దీపాలను ఒప్పుకుంటున్నారా మీరు? నిజమేనా? ఏమైనా డౌట్ ఉందా? ఏమా ఎవరికైనా డౌట్ ఉందా? నేను దీపాన్ని కానేమో బ్రదర్, నేను ఇంకా పాపాన్నే బ్రదర్ అని ఎవరికైనా డౌట్ ఉందా? ఎనీబడి? బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? బాప్తిసం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందరూ చేయిస్తారా? బాప్తిసం పొందిన వాళ్ళు అందరూ చేయిస్తారా? నాయన చూడండి ఒకసారి, అందరూ చూడండి. వెరీ నైస్. బాప్తిసం పొందేశారు మీరు అందరూ. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, బాప్తిసం పొందితే ఎవరు మీరు? దీపాల పాపాల? బాప్తిస్మం పొందినటువంటి దీపాలు మీరందరూ, రైట్? అంటే మీరందరూ ఏమవుతున్నారు? వెలిగించబడ్డారు. వాట్ నెక్స్ట్? వెలిగించబడ్డాక ఏం చేయాలి? వెలిగించాక ఏం చేయాలి? వెలిగించబడిన దీపం ఏం చేయాలి? ఇతరులకు ఏం పంచాలి? వెలుగును పంచాలి. వెలుగును పంచాలా? చీకటిని పంచాలా? వెలుగునే పంచాలి. పక్కా నో డౌట్. మీ అందరికీ క్లారిటీ వస్తే చాలు, నాకు ఇబ్బంది ఏమీ లేదు. ముందు మీకు రావాలి క్లారిటీ. అంటే వెలిగించబడిన ప్రతి దీపం కూడా ఇతరులకు ఏం పంచాలో నేర్చుకుంటున్నాం మనం. వెలుగు పంచాలి. వెలుగు పంచకపోతే అది అసలు దీపమే కాదు. కొవ్వొత్తి వెలిగించినా కూడా ఇంకా చీకటిగా ఉందనుకోండి, ఏదో మిస్టేక్ జరిగింది అక్కడ, అంతే కదా. కొవ్వొత్తి వెలిగించాక కూడా ఇంకా ఎలా ఉంది? గదంతా చీకటిగానే ఉంది. అంటే ఏంటి అక్కడ ప్రాబ్లం? కొవ్వొత్తి ఇంకా ఏమవలేదు, వెలిగింపబడలేదు, కానీ వెలిగింపబడినట్టుగా భ్రమలో ఉందన్నమాట. అర్థమైందా? స్విచ్ చేసాం, లైట్ ఎలగలా, కరెంట్ పాస్ అవుతుంది, స్విచ్ బాగానే ఉంది, వైర్ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, లైట్ ఎలగట్లా. కానీ స్విచ్ వేసేసాం, లైట్ వెలిగించేసినట్టుగా చెప్పేసుకుంటున్నాం. ఇప్పుడు లైట్ వెలిగింపబడింది అంటే కాంతిని పంచుతోంది. లైట్ ఆరిపోయింది అంటే కాంతి ఆగిపోయింది ప్రసరించడం. ఇన్ ద సేమ్ సెన్స్, నువ్వు వెలిగింపబడితే ఒక సైన్ ఉంది, అదే సూచన. ఏంటో సూచన? 16వ వచనం, మత్తయి సువార్త 5:16. చదవండి. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అంటే నువ్వు ఎక్కడ వెలగాలి? ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ నీ వెలుగు కావాలి. వెలుగంటే ఏమిటి? క్రీస్తు భావజాలం. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కొంతమంది క్రైస్తవ్యంలో ఎప్పటికీ కరుడుగట్టిన భావజాలం కలిగిన, ఉగ్రవాద భావజాలం కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎసెన్స్ ఒప్పుకోరు. వేర్ ఇస్ ద రెఫరెన్స్ అంటారు. ఏంటది? వేర్ ఇస్ ద రెఫరెన్స్? ఇక్కడ రెఫరెన్స్ ముఖ్యం కాదు. ఏది ముఖ్యం? ఎసెన్స్ ముఖ్యం. అన్ని సందర్భాల్లో రెఫరెన్స్తో పనులు జరగవు. కొన్ని సందర్భాల్లో ఎసెన్స్తోనే పనులు జరుగుతాయి. అప్పుడు ఎసెన్స్ పంచిపెట్టాలి. రెఫరెన్స్ లేకపోయినా కూడా సమాజంలోనికి ఏం వెళ్ళాలి? ఎసెన్స్ వెళ్ళాలి. నేను చాలాసార్లు చెప్పాను మీకు, మనిషిని మార్చేది రెఫరెన్స్ కాదు, మనిషిని మార్చేది ఎసెన్స్. నువ్వు మత్తయి సువార్త 13వ అధ్యాయం 2వ వచనం అంటే మనిషి మారడు. అందులో ఉన్న భావాలు చెబితేనే మనిషి మారతాడు. భావాలు పంచిపెట్టు. మందు సింబల్ కనబడిందా లేదా? కాదు. మందు లోపలికి వెళ్ళిందా లేదా? దాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకే పాముల వలె వివేకులు, పావురముల వలె నిష్కపటులుగా ఉండండి, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపిస్తున్నాను, చాలా జాగ్రత్త అని ప్రభు చెప్పారు. అందుకే పౌలు భక్తుడు కూడా చాలా సత్యాన్ని ప్రకటించేటప్పుడు చాలా తెలివిగా ప్రకటించాడు, యుక్తిగా ప్రకటించాడు, ప్రేమగా ప్రకటించాడు, జ్ఞానం కలిగి ప్రకటించాడు. అది చాలామందిలో లోపించింది. అర్థమైందా? మీరు బాగా అర్థం చేసుకోండి. మీరు దీపాలుగా మారితే మీరు వెలుగుతూ ఉంటారు, ఇతరులను కూడా మీ ద్వారా ఏం చేస్తారు? వెలిగిస్తారు. ఎప్పుడైనా సరే ఒక కొవ్వొత్తి వెలగాలంటే వెలిగే ఇంకొక నిప్పేదో కావాలి.
వెలుగుతున్న చోటే మరో కొవ్వొత్తి ఏమవుతుంది? వెలుగుతుంది. వెలగని చోట ఏ కొవ్వొత్తి వెలగదు, ఏ దీపం వెలగదు. దీపం ముట్టించాలి, 100 దీపాలు వెలిగించాలంటే ముందు ఒక దీపం వెలిగించాలి. 100 దీపాలు వెలిగించాలంటే ముందు ఒక దీపం వెలిగించాలి. వెలిగింపబడిన ఆ ఒక దీపం వెళ్ళి మిగిలిన 99 దీపాలని వెలిగిస్తుంది కదా. అలాగా ఒక దీపం వెలిగింపబడితే అది కొంచాల కింద మంచాల కింద ఉండకూడదు. మీరందరూ దీపాలే, వ్యక్తిగతంగా దీపాలు. మీరందరూ వ్యక్తిగతంగా ఒక లైట్, యు ఆర్ ద లైట్. నేను వెలుగు, మీరు వెలుగే. మీరు వెలగాలి, మీరు జ్యోతులు. ఆ వెలుగు గురించి మాట్లాడుతూ అంటాడు, మనుష్యులు వెలుగుతూ ఉండగా మీ సత్క్రియలు చూడాలి. యేసుప్రభు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నది అదే. నేను చేయు క్రియలు నా యందు విశ్వాసం ఉంచేవాడు కూడా చేస్తాడు. మీ సత్క్రియలు చూచి, మనుషులు ఏమి చూచి? మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని ఏం చేయాలి? మహిమపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నప్పుడు ఆమెన్ అని మనం చీకటితో నిండిన హృదయంతో అంటే దేవునికి కలిగేది మహిమ కాదు. ఇది వాస్తవం. చీకటితో నిండిన హృదయంతో మనం దేవుని నామానికి మహిమ కలుగును గాక అన్నప్పుడు ఆమెన్ అన్నా, దేవా నీ నామమునకు మహిమ కలుగును గాక అన్నా, నీ హృదయం నిండా చీకటి ఉన్నప్పుడు ఆ మహిమ దేవుని యొద్దకు చేరదు, ఆ స్తుతి దేవుని యొద్దకు చేరదు, ఆ స్తోత్రములు దేవుని సన్నిధికి వెళ్ళవు. నువ్వు హృదయంతో గణపరుస్తున్నావా? హృదయంతో గణపరుస్తుంటే నీ హృదయం వెలిగింపబడినదే ఉండాలి. వెలిగింపబడిన హృదయంలో నుండి వచ్చే స్తుతి, ఘనత, మహిమ గొప్పవి. అర్థమైందా? మహిమ ఘనతకు అర్హుడవు అంటే అర్హుడే. నువ్వు అర్హుడివేనా? మహిమకు, ఘనతకు, స్తుతులకు ఆయన అర్హుడే, నో డౌట్ ఎట్ ఆల్. అందులో 100% అర్హుడైన. మరి ఆ మహిమను, ఘనతను, స్తుతులను చెల్లించడానికి నువ్వు అర్హురాలివేనా? నువ్వు అర్హుడివేనా? మీ ఇంటికి అతిథి వచ్చాడు, అతిథికి మురికి పాత్రలో వేడివేడి బిర్యానీ వడ్డించావనుకో, అతిథి గౌరవ సత్కారంగా ఫీల్ అవుతాడా, లేకపోతే అవమానించినట్టుగా భావిస్తాడా? కదా. మట్టితో నిండిన పాత్రలో, మురికి పాత్రలో ఏదో కుక్కలు నాకేసిన పెంట మీద ఉన్న ప్లేట్ తెచ్చేసి, పేపర్ ప్లేట్, అప్పటికే మురికి పట్టేసి బుర్రతో ఉంటుంది ప్లేట్, అది ఆ ప్లేట్ తెచ్చేసి అక్కడ పెట్టి అందులో వేడివేడి బిర్యానీ చికెన్ జాయింట్ పీస్ వేసావనుకో, మీ వియ్యంకుడో, మీ వేపరాలో, మీ అల్లుడో, మీ కోడలో, లేదా మీ అత్తగారో, మామగారో ఎవరైనా సరే, ఏమి ఘనత, ఏమి గౌరవం, ఏమి మర్యాద అంటారా? అనరుగా. జీవితంలో మళ్ళీ నీ గడప దొక్కరు, జీవితంలో మళ్ళీ తొక్కరు నీ గడప. అసలు నువ్వు ఇచ్చే ఆ ఘనతను వాళ్ళు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకు? కారణం ఏంటంటే నువ్వు చేసింది సత్కారం కాదు, సన్మానం కాదు, అవమానం. ఇన్ ద సేమ్ సెన్స్ వెలగని హృదయంలో నుండి స్తుతి వస్తుందంట బయటికి. ఏమొస్తుంది? స్తుతి, స్తోత్రాలు వస్తున్నాయి వెలగని హృదయంలో నుండి. ఘనత వస్తుంది దేవునికి వెలగని హృదయంలో నుండి. అది దేవుని యొద్దకు వెళుతోందా అంటే వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు? మీకు అర్థమైపోయింది కదా ఎందుకు వెళ్ళదో. తడిసిపోయిన అగ్గిపెట్టి ఇచ్చాం మీకు. ఏంటది? తడిచిపోయిన అగ్గిపెట్టే ఇచ్చాం, మీరు తీసుకెళ్తారు. ఎన్ని పొలాలు తీసి గీసినా ఏమవుతుంది? మందు రాలిపోతూ ఉంటుంది, చివరికి పెట్టి తిరిగిపోద్ది. కానీ నిప్పు మాత్రం రాదు. ఎందుకట? అది తడిచిపోయింది, పనిచేది అది. మరి వెలిగింపబడిన దీపాలైనా మరొకసారి అడుగుతున్నాను, చెవిగలవాడు వినుగాక మరొక్క మారు అడుగుతున్నాను మీ అందరినీ. మీరందరూ వెలిగింపబడిన దీపాలైనా? ఏమయ్యా మాట్లాడండమ్మా. మీరు మాట్లాడితే దేవునికి మహిమ. అవును, నేను వెలిగింపబడిన దీపాన్ని, నేను వెలుగు పంచుతున్నాను. ఏం చేస్తున్నాను? వెలుగు పంచుతున్నాను. నేను వెలుగు పంచుతున్నాను. నా వలన వెలుగు పంచబడుతోంది, నా వలన వెలుగు ప్రసరించబడుతోంది, నా ద్వారా వెలుగు విస్తరిస్తోంది. అనేకులు నన్ను చూచి ప్రభు యొద్దకు వస్తున్నారు, అనేకులు నన్ను చూచి ప్రభువును తెలుసుకుంటున్నారు, అనేకులు ప్రభువును గ్రహించడానికి, ప్రభువును అర్థం చేసుకోవటానికి, ప్రభువును సరిగా అర్థం చేసుకోవడానికి ఆ పిచ్చోళ్ళకి కాదు. ఆస్తి పంచిపెట్టమని అడిగాడు కదా ఇందాక.
లోకాసు వార్తలో 12వ అధ్యాయంలో మా అన్నయ్యకి నాకు తగాదాలు ఉన్నాయి తీర్చి ప్రభు అని అడిగాడు కదా ప్రభుని. ఆ పిచ్చోడు అతను. ఆ పిచ్చోళ్ళకి కాదు, నేను కరెక్ట్గా ప్రభువుని అర్థం చేసుకున్నా. అలాగా నన్ను బట్టి చాలామంది కరెక్ట్గా ప్రభువుని అర్థం చేసుకునే విధంగా నేను మార్పు చెందాను. ఇప్పుడు ఆమె టెంపుల్ ఆఫ్ గాడ్, ఆమె స్టార్, ఆమె రైజింగ్ షైనింగ్ స్టార్. నేను దేవుని యొక్క నక్షత్రాన్ని, స్టార్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నక్షత్రం. నేను దేవుని యొక్క వెలుగుని, నేను దేవుని యొక్క ప్రతిబింబాన్ని, ఆయన స్వరూపం కలిగి ఉన్నాను, ఆయన పోలిక కలిగి ఉన్నాను, ఆయన ద్వారా నేను వెలిగింపబడ్డాను. అప్పుడు మనలో నుండి స్పష్టమైన అద్భుతమైన వెలుగు బయటికి వెళ్ళిపోతుంది. వెలుగు బయటికి వెళ్ళడం అంటే ఏంటి మళ్ళీ చెప్పండి? సత్క్రియలు. ఏమిటవి? సత్క్రియలు బయటికి వెళ్ళాలి. ఆ సత్క్రియలు ఎప్పుడైతే బయటికి వెళ్తున్నాయో దేవుడికి నేను జ్యోతిలా కనబడతాను. పిలిపి పత్రిక చూద్దాం. పిలిపిలకు రాసిన పత్రిక, అందరు తీయండి బైబిలు. 2వ అధ్యాయము, పిలిపిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. పిలిపి పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య, మీరు మూర్ఖులైన వక్రజనం మధ్య నిరపరాధులను నిష్కళంకులను. అందులో ఫస్ట్ పాయింట్ ఏంటి? నిరపరాధి. నిరపరాధి. రెండోది ఏంటి? నిష్కళంకులు. మూడోదేంటి? నింద్యులు, అనింద్యులు. నాలుగోదేంటి? దయ్యం కుమారులు, దేవుని కుమారులు. దయ్యం కుమారులు, పాపాలు, దీపాలు, లేదా శాపాలు, దీపాలు. నువ్వు శాపానివి కాదు, ఎవరివి? దీపానివి. అర్థమైందా? యు ఆర్ నాట్ ఎ కర్స్, యు ఆర్ ఎ లైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లార్డ్ అవర్ జీసస్ క్రైస్ట్. నువ్వు ఒక అద్భుతానివి, నువ్వు వెలుగుతున్న దీపానివి, వెలిగింపబడిన దీపానివి. హృదయంలో దేవుని వాక్యాన్ని నింపుకొని క్రియల్లోకి దాన్ని తీసుకొస్తున్న దీపానివి. అర్థమైందా? రైట్, చదవండి ఆ మాట. నిష్కళంకులను అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులొద్దు, సంశయాలొద్దు, వాటిని మాని సమస్త. ఇందాకేమన్నాడు? క్రియలు అన్నాడా? క్రియలు. ఎక్కడ? యోహాను సువార్తలో క్రియలు, లూకాసు వార్తలో మత్తయి సువార్తలో సత్క్రియలు. ఇప్పుడు పిలిపి పత్రిక వచ్చాక సమస్త కార్యములు అంటే ఇవన్నీ ఒకే కోవకు చెందిన మాటలు. నేను ప్రభు ద్వారా వెలిగింపబడ్డాను అంటే ఇక అక్కడి నుంచి నాలో నుండి వెలుగు ప్రసరిస్తూనే ఉంటుంది. ఎక్కడికి పోతుంది? నువ్వు వెలిగింపబడిన దీపానివి అయితే ఎప్పటికీ వెలిగింపబడే ఉంటావు. వెలుగును పంచుతూనే ఉంటావు, వెలుగును ఇతరులకు ఇస్తూనే ఉంటావు. అలా వెలుగిచ్చే దీపంగా వెలిగి 100 ఏళ్ళు వెలిగి ఆరిపోతావు. ఈ సంవత్సరం సెమినార్లో 3 పాటలు రిలీజ్ అవుతున్నాయి. 3 పాటలు 3 రోజుల్లో రాసినవి. అంటే ఒక పాట మాత్రం 6 నెలల కిందట రాశాను, 2 పాటలు మాత్రం గిడ్డు బాబు దగ్గర కూర్చొని రాశాను అక్కడికక్కడ స్టూడియోలో. అంత అద్భుతమైన పాటలు అప్పటికప్పుడు గంటలో 1-2 పాటలు వచ్చాయి. సో ప్రభుచిత్తం అయితే పిల్లలందరూ సహకరిస్తే, అంటే వాళ్ళకు నా పనే ఉండదు, నేను పాడించేసి ట్రాక్ చేసి ఇచ్చేస్తాను వీళ్ళకి. ఆ తర్వాత వీళ్ళు ఆ షూటింగ్ అని అదని ఇదని ఇలా పడతారు పాటలు పాపం. అవన్నీ అయిపోతే పరిపూర్ణంగా మంచి అద్భుతమైన పాటలు రాబోతున్నాయి. 3 కూడా జ్ఞానయుక్తమైనవి, ఆరాధించేవి, బలపరిచేవి, ఆలోచించేవి, స్థిరపరిచేవి, వెలిగించేవి. సో నువ్వు దీపానివైనప్పుడు
నువ్వు వెలుగుతూ ఉన్నప్పుడు, ఇతరులు నీ వల్ల వెలిగింపబడుతున్నప్పుడు నువ్వు చేసే కార్యాలు ఉన్నాయి చూడు, సమస్త కార్యములు అన్నాడు. ఒక కార్యం అంటే ఇప్పుడు పాట వస్తుంది బయటికి. ఎందుకు పాటలో దేవుని మాట ఉంటుంది. ఆ మాట విన్న ప్రతిసారి మనల్ని ఏం చేస్తుంది? ఆలోచింపజేస్తుంది, భక్తి నేర్పిస్తుంది, వివేకం నేర్పిస్తుంది, జ్ఞానం నేర్పిస్తుంది, పరివర్తన నేర్పిస్తుంది, పశ్చాత్తాపం నేర్పిస్తుంది. 100 ఏళ్ల పాటు నేను బతకాలి. ఎందుకు బతకాలి 100 ఏళ్ళు చెప్పు? అందరికీ 100 ఏళ్ళు బతకాలనే కదా ఉంది. 60కి పోవాలని ఉంది ఎవరికైనా? 50కి పోవాలని ఉంది ఎవరికైనా? మరి ఎన్నాళ్ళు బతకాలని ఉంది మీకు? మొన్నవారమే కదా మాట్లాడుకున్నాం. దేని గురించి మాట్లాడుకున్నాం? దీర్ఘాయుష్ గురించి మాట్లాడుకున్నాం. వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది, నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఆ దేవుడు నీకు దీర్ఘాయువు దయచేస్తాడని వాక్యం సెలవిచ్చింది. స్విచ్ అయ్యి లైట్ వెలుగుద్ది. మీ అమ్మని నాన్నని సన్మానించు, దేవుడు నీకు ఏమిస్తాడు? దీర్ఘాయుష్ ఇస్తాడు. రైటా? బైబిల్ గ్రంథంలో అదే ఉంది. అంటే ఇప్పుడు దీర్ఘాయుష్ కావాలని అందరికీ ఉందిగా. అంటే ఎన్నాళ్ళు బతకాలనుకుంటున్నారు మీరు? ఏమ్మా, రేపు చచ్చిపోదాం అనుకుంటున్నారేంటి అలా చూస్తున్నారు? మరి చెప్పండి, ఏదో చెప్పండి, నోటితో మాట. ఆమెను అనుకుందాం. 100 ఏళ్ళు బతకాలని ఉందా అందరికీ? కనీసం 80 ఏళ్ళు బతకాలని ఉందా లేదా? 80 ఏళ్ళు బతికినా ఇలాగే ఉంటుందా? ఏమైనా మారద్దా? మంది ఏమైనా మారద్దా? 80 లేదా 100, 120, 200 అన్నా ఏమైనా మారితే పర్లేదు. ఎక్కడేసిన కొంగలు అక్కడే అన్నట్టు రోజు ఇదే రొటీన్ అనుకోండి. ఇంక ఇదే రొటీన్ అయితే ఎన్నాళ్ళు బతికినా ఒకటే, అంతే కదా. ఏదో సామెత ఉంటుంది, కాకిలా కలకాలం బతికే కంటేనట అంశలా 6 రోజులు బతికితే చాలట. నేనేమంటానంటే, అంశలాగే కలకాలం బతుకు. 6 రోజులు ఎందుకు మళ్ళీ కర్మ? అంశలా బతకాలనుకున్నప్పుడు కలకాలం బతకాలగా. సో నువ్వు నీకివ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికే జీవితం. రోజులన్నీ ఒకలాగే ఉంటాయి. హ్యాపీ న్యూ ఇయర్ ఏముండదు. ఈరోజు ఒక్కరోజే హ్యాపీ న్యూ ఇయర్, రేపు మళ్ళీ మామూలే, డొక్కుడోలు పట్టుకు పోవడమే. నువ్వు వేసిన ముగ్గు సిరిగిపోద్ది, నువ్వు కట్టిన జెండా సిరిగిపోద్ది, నువ్వు వేసుకున్న కొత్త బట్టలు మాసిపోతాయి, నువ్వు దూకున్న జుట్టు సిరిగిపోద్ది, నువ్వు పూసిన పౌడర్ ఎగిరిపోద్ది. చివరికి మళ్ళీ మామూలుగా అలా మిగిలిపోతావు. జనవరి 2లోకి వెళ్తావు, 3లోకి వెళ్తావు, డిసెంబర్లోకి వస్తావు, 31లోకి వస్తావు, మళ్ళీ జనవరి 1లోకి వెళ్తావు, ఏదో రోజు పెట్టిలోకి కూడా వెళ్తావు. ఇది అదే జరుగుతూనే ఉంటుంది. దానికి అందులో ఏం మార్పు ఉండదు. మార్పు ఏమైనా ఉంటే ఇక్కడ ఉండాలి. ఎక్కడ? ఇక్కడ. అప్పుడు నువ్వు 100 ఏళ్ళు బతుకుతావో బతుకు, 120 ఏళ్ళు బతుకుతావో బతుకు, దీర్ఘాయుష్ కలిగి బతుకు. నీ దీర్ఘాయుష్ వెలిగినంత కాలం, నువ్వు దీర్ఘాయుష్తో తిరిగినంత కాలం ఇతరులకి ఏం పంచాలి? వెలుగు పంచు. వెలిగే దీపం ఎన్ని రోజులున్నా ఆనందమే. చీకట్లో ఏముంటామండి? అప్పుడప్పుడు ఖైదీల్ని బ్లాక్ సెల్లో వేస్తారట, డార్క్ సెల్ అంటారు దాన్ని. డార్క్ సెల్ అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఆడే కనబడ్డావు, ఆడి చేయి కూడా ఆడికి కనబడదు, ఆడు అందులో ఉన్నాడన్న సంగతి ఆడికి కూడా తెలుసు, ఆడెక్కడున్నాడు కూడా ఆడికి తెలుసు. అలా ఉంటుంది డార్క్ సెల్ అంటే. అలాంటి డార్క్ సెల్ వేస్తారు ఖైదీని తీసుకెళ్ళి. ఎందుకు? బాగా తీవ్రతరం చేస్తున్నాడు అనుకోండి, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నాడు అనుకోండి, ఎంత చెప్పినా మారట్లేదు అనుకోండి, వాడిని తీసుకెళ్ళి డార్క్ సెల్లో పడేస్తారు. ఏ ఉపయోగం చెప్పండి ఇంక అందులో? నీకు నువ్వు కనబడవు. ఏదో గుడ్డోళ్ళు సౌండ్ విని ప్రవర్తించినట్టుగా నువ్వు కూడా గుడ్డివాడిగా మారిపోవాలి డార్క్ సెల్లో. అది చాలా ప్రమాదకరమైనది, భయంకరమైనది డార్క్ సెల్. అందుకే ఏ ఖైదీ కూడా అందులోకి వెళ్ళడానికి ఇష్టపడ్డు బాబు అనుకుంటాడు. ఒకవేళ అందులో 2-3 రోజులు ఉన్నా బాధేస్తుంటాడంట తలుపు. బాబయ్యా బుద్ధి వచ్చేసింది బాబయ్యా, తీసేయండి బాబయ్యా అంటాడట. అలాగా ఎందుకు చీకటగా బతుకుతావు? చీకటగా బతికితే ఎంతకాలం బతికితే ఏముంది? ఉపయోగం ఏముంది? ఎన్ని రోజులు ఉన్నా ఇలాగ ఉంటాయి. సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం, మళ్ళీ సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, మళ్ళీ ఆదివారం,
మళ్ళీ సోమవారం మంగళవారం బుధవారం చెప్పడానికి చిరాకు వస్తుంది కదా, వినడానికి కూడా మీకు చిరాకు ఉంది కదా. అవ్వయ్యా ఎన్నిసార్లు చెప్తావు అనిపిస్తుంది కదా. మళ్ళీ నేను సోమవారం మంగళవారం బుధవారం అప్పుడు ఏమంటే అబ్బో ఇందాక నుంచి ఏంటో సోది బుద్ధిగా లేదంటే ఎన్నిసార్లు చెప్తావు, ఇప్పటికే 4 సార్లు చెప్పావు వినలేక సత్తనం. వినడానికే మీకు ఎంత చిరాకు ఉంటే చూడడానికి ఆయనకి ఎంత చిరాకు ఉంటుందండి చెప్పండి. వినడానికే మీకు ఎంత చిరాకు ఉంటే మీకు దినాలు ఇచ్చి ఆ దినాల్లో మిమ్మల్ని నడిపింపజేస్తూ మిమ్మల్ని బతకడానికి అవకాశాలు ఇస్తూ మీకు ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి శక్తి ఇచ్చి మీ పాపాన్ని క్షమించడానికి భూలోకానికి తన కుమారుడిని లోకానికి పంపించి ఆయన స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించి ఇక్కడ కూర్చోబెట్టి ఒక సేవకుని నిలబెట్టి నీకు ప్రతిరోజు వాక్యం నేర్పిస్తూ నిన్ను బలపరుస్తూ గండిస్తూ గద్దిస్తూ బుద్ధి చెబుతూ స్థిరపరుస్తూ నడిపిస్తుంటే నువ్వు మారకపోగా మరింత చీకటిగా మారిపోతుంటే ఎవరికి వెలుగు పంచకపోగా బతికినంత కాలం ఒకటే గొడ్డు బతుకు బతుకుతుంటే పైనుండి చూస్తున్న దేవుడికి ఎంత చిరాకు రావాలి ఎప్పుడైనా ఆలోచించావా? నీకు ఇప్పుడు దినాలు పెంచాలా మొక్కను తుంచాలా చెప్పు. దినాలు పెంచాలా మొక్కను తుంచాలా? ఏం చేయాలి? 3 ఏండ్ల నుండి చెట్టున ఫలములు వెతుకుతున్నాను. ఎన్నేళ్ల నుండి? 3 ఏండ్ల నుండి చెట్టున ఫలములు వెతుకుతున్నాను నేను, కానీ ఈ చెట్టు ఏం ఫలించదు. గొడ్డు చెట్టు ఇది. ఏం చెట్టు ఇది? గొడ్డు. ఉన్నాయి అక్కడ గొడ్డు చెట్లు? లేవు. ఎందుకు లేవండి? బోల్డ్ ఉంటాయి, మీరు సరిగా ఎతకండి. చిన్న అద్దాలు ఏమైనా ఉంటే తీసి చూడండి, దొరుకుతుంది. గొడ్డు చెట్లు ఉంటాయి, గొడ్డు చెట్లు. అవి ఎందుకు పనికిరావి? అలా ఉంటాయి అంతే, నీరు పీల్చేసుకుంటాయి, గాలి తీసేసుకుంటాయి, ఫోటోసింథసిస్ జరుగుతూ ఉంటుంది, కిరణజన సంయోగక్రియ, సూర్యుడి నుంచి వచ్చే రశ్మి అంతా అది తీసేసుకుంటాయి. అలా ఉంటాయి. ఆ చెట్టుకి 3 పూట్ల ముద్దెట్టాలి, గాలి ఇవ్వాలి, వర్షం కురిపించాలి, ఓ స్థలం ఇవ్వాలి, అది ఆక్రమించుకోవాలి. ఇదంతా భూమి మీద తిరగాలి 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 తిరగాలి, అన్ని పనులు చేయాలి, కానీ వెలగడం మాత్రం ఉండదు. 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టున ఫలములు వెతుకుతున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీన్ని చెప్పు, నువ్వు చెప్పు, బాగుంటుంది. దీన్ని ఏం చేయాలి? దీన్ని ఏం చేయాలి? నరికేయి అన్నాడు ఆయన. దీనిని నరికివేయుము, దీని వలన ఈ భూమి ఏలమే అర్థమైపోవాలి అన్నాడు లోకసువార్త 13:7. దీనివలన ఈ భూమి ఏలం అర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పెను. కాబట్టి ఒకసారి ఆలోచించండి. వెలిగింపబడిన దీపం ఇతరులకు ఏం పంచాలమ్మా? వెలుగును పంచాలమ్మా, వెలుగును పంచాలి. అందుకే యోహాను పత్రికలో ఒక మంచి మాట వ్రాయబడింది. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుదాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము. అరే నాన్న, వెనకాల ఉన్న వాళ్ళందరి దగ్గర బైబిల్ ఉందా? మీరు కిందకు వంగట్లేదు, ముందుకు వంగట్లేదు, నన్నే చూస్తున్నారు. బైబిల్ ఉందా? చెక్ చేయండి ఒకసారి, అందరి దగ్గర బైబిల్ ఉందో లేదో. చెప్పాను కదా బైబిల్ తెచ్చుకోమని. తెచ్చుకున్నారు అందరూ? చూడండి, అందరి దగ్గర బైబిల్ ఉన్నాయి చూడండి. చదువు వచ్చిన వాళ్ళ దగ్గర, చదువు రాని వాళ్ళని వదిలేయండి, వేలు ముద్ర వేసి వాళ్ళని. వచ్చే వారం నుంచి బైబిల్ తెచ్చుకోండి. అర్థమైందా? బైబిల్ లేకుండా వచ్చేస్తే ఎలాగా? సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమిస్తున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందే ఉన్నాడు. ఇందాకే చెప్పుకున్నాం. మరణము అంటే ఏంటట? చీకటి. మత్తయి సువార్తలో చదువుకున్నారు కదా, మరణాఛాయ గల ప్రదేశములలో వెలుగు ఏమైంది? ప్రకాశిస్తోంది. మరణంలోనే ఉన్నాడు అంటే హృదయంలో ఇంకా చీకటే ఉందని అర్థం. అర్థమైందా? వెలుగులోకి వచ్చాడంటే ప్రభువును కలిగి ఉన్నాడని అర్థం. ప్రభువును ప్రపంచానికి చూపిస్తున్నాడని అర్థం. సత్క్రియలు చేస్తున్నాడని అర్థం. సహోదరులను ప్రేమిస్తున్నాడని అర్థం. నెక్స్ట్, ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందు నిత్య జీవం ఉండదు. ఆయన మన నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు గనుక దీని వలన ప్రేమ అంటే ఏంటనేది తెలుసుకుంటున్నాం. ఆయన మన నిమిత్తం ఏం పెట్టారు?
తన ప్రాణాన్ని పెట్టారు కనుక దీని వలన మనము ప్రేమ ఎట్టిదని తెలుసుకొనిచున్నాం. మనం కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాము. సంవత్సరాలు గడుస్తున్నాయి, రోజులు వస్తున్నాయి, దొర్లుతున్నాయి, అంతా ఇలాగే రొటీన్గా సాగిపోతుందంటే అది మంచి పద్ధతి కాదు. నువ్వు వెలిగింపబడిన దీపానివి అయితే నీ వెలుగు ఇతరులకు పంచాలి. నీ వెలుగు ఇతరులకు ఏం చేయాలి? పంచాలి. వెలుగు పంచే గుంపులో నువ్వు ఉండాలి తప్ప వెలుగివ్వని దీపంగా నువ్వు ఎప్పటికీ ఉండడానికి వీలు లేదు. నీ ద్వారా ఇతరులు ఆ వెలుగులో సంచరించగలిగే అవకాశం నువ్వు ఇవ్వాలి. ఒక దీపానివి నువ్వు ఆరిపోయేలోపు వెలుగును పంచాలి. అర్థమైందా? నువ్వు ఆరిపోయే లోపు ఏం చేయాలి? వెలుగును పంచాలి. అలా ఎవరు వెలుగును పంచుతారో వాళ్ళు దేవునికి, ఫిలిప్పీ పత్రికలు ఎంతో చదువుకున్నాం కదా, అనింద్యులునైన దేవుని పిల్లలు అగునట్లు 14వ వచనం, సంశయములు 16వ వచనం, 2:16, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. అట్టి జనము మధ్య మీరు జీవవాక్యం చేతపట్టుకుని, అంటే అర్థం ఏంటి? బైబిల్ చేత్తో పట్టుకున్నాను కాదు. చేతపట్టుకుని అన్న పదాన్ని మీరు ఫిజికల్గా తీసుకోకండి, స్పిరిచువల్గా తీసుకోండి. జీవవాక్యమును చేతపట్టుకుని అంటే జీవవాక్యాన్ని హృదయంలో పెట్టుకుని, హృదయంలో ఉంటే ఆటోమేటిక్గా ఎందులోకి వచ్చేస్తుంది? అది క్రియల్లోకి వచ్చేస్తుంది. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును, అలాగే హృదయము నిండి ఉండు దానిని బట్టి నీ క్రియలు కొనసాగును. అంతేనా? హృదయంలో ఉన్నవే క్రియల్లోకి వస్తాయి. హృదయంలో లేనిదేది క్రియల్లోకి రాదు కదా. ఒకని క్రియలు అతని హృదయాన్ని చూపిస్తున్నాయి, ఒకని హృదయం అతని క్రియలకు సాక్ష్యం ఇస్తుంది. రెండింటికి అవినాభావ సంబంధం ఉంది. అటు జనం మధ్య మీరు జీవవాక్యమును చేతబట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. ఎలా కనబడుతున్నారు? లోకమందు ఎలా కనబడుతున్నారు? జ్యోతులు. మీరందరూ ఎవరట? లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు అని ఎంత అద్భుతంగా మనల్ని పొగుడుతున్నాడు చూడండి ఆయన. ఎంత అద్భుతంగా మిమ్మల్ని గణపరుస్తున్నాడు చూడండి ఆయన. మరి అలాంటి గొప్ప జ్యోతిగా నువ్వు వెలగాలి, లోకంలో నువ్వు అలా కనబడాలి అని దేవుడు కోరుతున్నప్పుడు మనం ఏం వెలిగేది లేదు, వెలిగించేది లేదు, ఇంకెంతకాలం ఇలాగే ఉండిపోతే దానివల్ల ఉపయోగం ఏముంది? ప్రేరణ కలగాలి, పశ్చాత్తాపం కలగాలి, స్పందన రావాలి, నిలబడాలి, పని చేయాలి, కష్టపడాలి. ప్రభు యొక్క పరిచర్యలో నువ్వు కూడా భాగం కావాలి. అది భక్తి. మన భక్తి హృదయ సంబంధమైన భక్తి, ఆచార సంబంధమైన భక్తి కాదు మంది. హృదయ సంబంధమైన భక్తి మంది. ఆ హృదయ సంబంధమైన భక్తి ఎలా ఉంటుందంటే, నేను ప్రభువు దానను అనే సమర్పణలో కనబడుతుంది, నేను ప్రభువు వాడను అనే సమర్పణలో కనబడుతుంది. సరదాగా దేవుని సన్నిధికి వచ్చాం, కూర్చున్నాం, వెళ్ళిపోయాం. అతను నిజమైన దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కారు. నువ్వు వెలిగింపబడిన మీదట ఇతరులను వెలిగించుటకు, నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించుటకు, జ్ఞానము కలిగి ప్రవర్తించుటకు, శక్తి కలిగి పనిచేయుటకు నీకివ్వబడిన ఆ 100 ఏళ్ల కాలాన్ని సంపూర్ణంగా వినియోగించుకుని సన్నిధికి వెళ్ళటానికి, పరలోకం అనే ఆయన సన్నిధికి వెళ్ళటానికి సిద్ధపడవలసిన వాడు నిజమైన క్రైస్తవ విశ్వాసి, భక్తుడు. అవి ఏవీ లేకుండా వయసు మీద పడిపోయింది, బతికినంతకాలం రొటీన్ బతికేసి చచ్చిపోయామంటే అది మంచి పద్ధతి కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరూ సత్క్రియలు చేయవలసిన వారే, సత్క్రియలలో ఉండవలసిన వారే. సత్క్రియ మన విధి, మన ధర్మం. సత్క్రియ మన విధి. అందుకే నేను ఈ సెమినార్కి రిలీజ్ అయ్యే పాటలో ఒక అద్భుతమైన లైన్ రాశాను. 100 ఏళ్ల దీని హుందాతనం, శాస్త్రము కందని చిత్ర విచిత్రం. ఏంటట? ఎన్ని సంవత్సరాల హుందాతనం ఇచ్చాడు దేవుడు దీనికి? 100 ఏళ్ల పాటు హుందాగా ఉండాలని దేవుడు ఇచ్చాడు నీకు. అది శాస్త్రానికి అందదు. అది మన్నేగదీని మూలధనం, జ్ఞానుల కందని అద్భుత యంత్రం. నిజమే, అదొక అద్భుతమైన యంత్రం ఇది. జ్ఞానులకు అందది యంత్రం, శాస్త్రానికి అందది చిత్రం, విచిత్రం.
అలాంటి దీనికి మన్నును మూలధనంగా వినియోగించి 100 ఏళ్ల హుందాతనాన్ని దీనికి అనుగ్రహించాడంటే ఎంత అద్భుతంగా దేవుడు ఈ బాడీ డిజైన్ చేశాడు. అర్థమైందా? 100 ఏళ్ల దీని హుందాతనం, శాస్త్రము కందని చిత్ర విచిత్రం, మన్నేగ దీని మూలధనం, జ్ఞానుల కందని అద్భుత యంత్రం. అలాంటి అద్భుతమైన రూపం. సో అలాంటి అద్భుతమైన దేహం మన దగ్గర ఉన్నప్పుడు 100 ఏళ్ల పాటు ఈ బండి ఎలా నడాలి? ఎలా పడితే అలా నడాలా? ఎలా నడాలి? వెలుగు పంచుతూ నడాలి. ఎలా నడాలి? వెలుగు పంచుతూ, వెలుగులు చిమ్ముతూ. ఆకాశంలో నక్షత్రంతో పోల్చాడు కదా మనల్ని. ఎంత అందంగా ఉంటుందో కదా అది. నల్లని ఆ చీకటిలో తళుకులీనుతూ మెరుస్తున్న నక్షత్రాన్ని చూస్తున్నప్పుడు యు ఆర్ ద స్పెషల్, నో డౌట్ ఎట్ ఆల్. అంతే, యు ఆర్ ద స్పెషల్. లైక్ ఏ స్టార్ అంటాం. స్టార్ అంటే వెలిగేవాడు. స్టార్ అంటే ఎవరు? వెలిగేవాడు, వెలిగించేవాడు, వెలుగును పంచేవాడు. రియల్ స్టార్. తాను వెలుగుతూ ఇతరులకు వెలుగు పంచేవాడే రియల్ స్టార్. అర్థమైందా? వెలుగుతున్నట్టు భ్రమకు గురి చేస్తూ ఇతరులందరినీ చీకట్లోకి నెట్టేసేవాడు దొంగ స్టార్. ఈరోజు వెలుగు పంచే స్టార్లు లేరు, దొంగ స్టార్లు ఉన్నారు. వెలుగుతున్నట్టుగా నటిస్తారు, అందరినీ ఎందులో పంపించేస్తారు? చీకట్లకు పంపించేస్తారు. అప్పుడప్పుడు కొన్ని డైలాగులు వింటుంటే ఎంత వెటకారంగా ఉంటాయంటే, మీరే నా ప్రాణం, మీరే నా దేవుళ్ళు, నా అభిమానులే నా ప్రపంచం. మరి సంపాదించిందంతా అభిమానుల ఖాతాలు వేస్తున్నావా? వాళ్ళ ఖాతాలోదే లాగేసుకుంటావు. రిలీజ్ రోజునే 3,000, 5,000, 10,000 టికెట్ రేట్లు పెడతావు. దానికి బలైపోయేది ఎవరు? నీ అభిమానులే. నీ అభిమానులే అంత డబ్బులు ఖర్చు పెట్టి ముందు రోజు వచ్చి నీకు డబ్బులు బాగా ఇచ్చి వెళ్ళిపోతారు. ఇప్పుడు వాళ్ళు నీకు దేవుడా, నువ్వు వాళ్ళకి దేవుడా? ఎవరెవరికి దేవుడయ్యారు? చూడండి, కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే మోసపూరితంగా ఉంటాయి. యు ఆర్ నాట్ ఏ రియల్ స్టార్. ఏ స్టార్ అయితే ప్రపంచానికి వెలుగు పంచుతున్నాడో అతనే రియల్ స్టార్. ఉన్నారు అలాంటి వాళ్ళు కూడా, అక్కడ ఉంటారు. నిన్ను బలపరిచేవాడు స్టార్, నిన్ను స్థిరపరిచేవాడు స్టార్. నీకు సత్యాన్ని పరిచయం చేసి సత్యంలో నిలబెట్టి వెలుగుమయమైన జీవితాన్ని నీకు అనుగ్రహించి నిన్ను వెలిగించేవాడు స్టార్. నిన్ను బాగు చేసేవాడు స్టార్. అర్థమైందా? ఆ స్టార్ లాగే నువ్వు ఉండాలి. అదే దేవుడు కోరుతున్నాడు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో వ్రాయబడిన అద్భుతమైన మాట, మీ అందరికీ వచ్చిన మాట, వాడుక మాట. 3 దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3. ఎన్నోసార్లు, అమ్మో కొన్ని 100 సార్లు చదివేసి ఉంటారు దీన్ని, ఈ రెఫరెన్స్. బుద్ధిమంతులైతే ఏమంతులు? బుద్ధిమంతులు అంటే చాలా బుద్ధిమంతుడు అమ్మ పిల్లడు. ఆ బుద్ధిమంతుడు కాదు. చాలా బుద్ధిమంతురాలు అమ్మ అమ్మాయి. ఆ బుద్ధిమంతురాలు కాదు. ఎత్తిన తల ఎత్తద, దించిన తల ఎత్తదంట. ఇక్కడ దించిన తల ఎత్తపోతేనే బుద్ధిమంతురాలా? దాన్ని నువ్వు బుద్ధిని డిసైడ్ చేయడానికి అదా సూచన? ఇక్కడ ఉంచుద్దండి తల, అక్కడ ఎత్తుద్దండి అంటే అందుకని బుద్ధిమంతురాలా నీ దృష్టిలో? అలా తలలు దించేవాళ్ళ తలలు వేపేస్తుంటారు. ఆ తర్వాత అర్థం అవుతుంది నీకు. చాలా బుద్ధిమంతుడండి పిల్లడు. అస్సలు మాట్లాడండి, ఎవరితోనూ మాట్లాడు, అస్సలు మాట్లాడండి. మరి ఏం చేస్తాడేటి? మౌనంగా ఉంటాడండి, తాబేల్లాగా. మౌనంగా ఉన్నవాడే నిండా ముంచేస్తాడు. ఒక్కోసారి అవన్నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేవి కావు. మౌనంగా ఉన్నాడు, తల ఉంచుకుంది, బొట్టనేలు నేలను రాస్తుంది, అవి క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తాయి? క్యారెక్టర్ని డిసైడ్ చేసేది హృదయం. లోపల, నీ లోపల మారాలి. నీ లోపలనే చీకటి పోవాలి. వాడు మంచోడు, బుద్ధిమంతుడు. నీ లోపలనే చీకటి పోవాలి, మంచిది, బుద్ధిమంతురాలు. లోపల చీకటి అట్టనే పెట్టుకొని బుర్రంచుకుపోతే ఏంటి, కింద గీసేస్తే ఏంటి, ముగ్గులేస్తే ఏంటి, మాట్లాడకుండా ఉంటే ఏంటి? లోపల చీకటి ఎవరికైతే తొలగిపోతుందో వాళ్ళు బుద్ధిమంతులు, బుద్ధిమంతురాళ్ళు. ఇది సూచన, ఇది సైన్, ఇది పద్ధతి. దిస్ ఈజ్ ద క్రైటీరియా.
ఈ క్రైటీరియాలో చూడాలి కానీ మీరు అనుకున్నట్టు కాదు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని అదుగదుగదుగో కనబడుతున్న నక్షత్రం అని చూపిస్తున్నాను నీకు ఇప్పుడు కదా, రాత్రికి వెళ్ళి చూడు. ఆ నల్లని చీకటిలో తళుకులేనుతూ మెరుస్తున్న ఒక అద్భుతమైన స్టార్ ఉంది, అది నక్షత్రం. అది ఎంత దూరంలో ఉంటుందో తెలుసా భూమికి? సూర్యుని కంటే దూరం తెలుసా నక్షత్రాలు మీకు? సీని గారు చెప్తున్నారు కొన్ని లక్షల కిలోమీటర్లట. అంత దూరంలో ఉన్న నక్షత్రం నీకు భూమి మీదకి ఎలా కనబడుతుంది? ఎలా కనబడుతుంది? మెరుస్తూ కనబడుతుంది. అంత దూరంలో ఉన్నా కూడా తన మెరుపు, తన కాంతి, తన వెలుగు ఎక్కడి దాకా ప్రవహిస్తుంది? భూమి దాకా ప్రవహిస్తుంది. అంటే స్టార్తో బాగానే పోల్చాడు అనుకో. దేంతో పోల్చాడు? స్టార్తో పోల్చాడు. ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ప్రకాశించెదరు. అదిరా జీవితం అంటే అంటున్నాడు దేవుడు. ఇద్దరా బిడ్డ జీవితం అంటే నువ్వు వెలుగుతూ ఉండాలి, వెలుగుతూ ఉండాలి. నువ్వు ఇతరులకు వెలుగును పంచేవాడవై ఉండాలి. నిన్ను చూసి కనీసం ఒక్కడైనా నేర్చుకోవాలి. అలా జ్ఞానవంతుడుగా, వివేకవంతుడుగా, హృదయాలలో చీకటి తొలగించే వాడవుగా, తొలగించే దానవుగా మారాలి. నీ బ్రతుకు కాలమంతా సత్క్రియలు జరగాలి. ఏ క్రియలు? సత్క్రియలు జరగాలి. లేని ఎడల నువ్వు ఆరిపోయావు. నీ వల్ల ఏ ప్రయోజనం లేదు. వచ్చావు, కూర్చున్నావు, వెళ్ళిపోయావు. 3 ఏళ్ల నుంచి ఫలాలు వెతుకుతున్నాడంట. ఒక ఫలం కూడా దొరకలా. ఏం చేయమంటాడు అప్పుడు? వేస్ట్. అంతేనా? మీ ఆయన గారు అందరూ సంపాదిస్తున్నారా? చేతులు చూపించండి. నా భర్త సంపాదిస్తున్నాడు అన్న వాళ్ళందరూ చేయి చూపించండి. నీకు సంపాదించట్లేదమ్మా. నా భర్త సంపాదిస్తున్నాడు అన్న వాళ్ళందరూ చేయి చూపించాలి. ఇంటికి తెస్తున్నాడు, మా ఉదయం చేయి చూపించట్లేదు. అందరు భర్తలు సంపాదిస్తున్నారా? ఏమా అందరు భర్తలు? రైట్, సంతోషం. ఎవరి భర్త సంపాదించట్లేదో ఆ భర్తను చూసిన భార్యకి ఎట్టుంటుంది చెప్పండి ఒకసారి. మీరే చెప్పాలి. పెళ్లి చేసేసుకున్నాడు, తాళి కట్టేశాడు, ఆ అమ్మనే నాన్నే వదిలించేశాడు, వాళ్ళ ఇంట్లోంచి గడప దాటించేశాడు, తీసుకొచ్చేసాడు. నీకు మీ నాన్నకి మీ అమ్మకి సంబంధం లేదనేసాడు. అనేసి తీసుకొచ్చి అక్కడ పడేసాడు. బట్టలు లేవు, భోజనం లేదు, మంచినీళ్ళు కూడా లేవు, మందులు లేవు, ఫీజులు లేవు, ఏంటి గాజులు లేవు, పాలు బిల్లు లేదు, కరెంటు బిల్లు లేదు, ఇంటి పన్ను లేదు, వంట పాత్రలు లేవు, ఏవీ లేవు. మొగుడు మాత్రం ఉన్నాడు ముద్దపప్పులాగా. ఏం ఉపయోగం ఇప్పుడు? ఏం ఉపయోగం? ఓరు నాయన, అప్పుడు భార్య నోట్లోంచి వచ్చే ఒక అద్భుతమైన రోజున ఎండ వేడి గట్టిగా తగులుతున్నట్టుగా మనసులోంచి వచ్చే ఒక కఠినమైన మాట ఏంటి తెలుసా? అరే ఏమండి అనరు ఇంకా. రేయ్ నువ్వు బతుకుతున్నావు, ఆ రోడ్డు మీద కుక్క బతుకుతుంది, అదేనయ్యరా బాబు, అది పిల్లలకైనా కొంచెం కూడబెట్టుకుంటుంది, ఎందుకరా నువ్వు కుక్క బతుకుతున్నావు అంటారు వీళ్ళు. ఏంటి నన్ను ఏకవచనంతో పిలుస్తావా? నీకు అదే ఎక్కువరా దౌర్భాగ్యుడా, నీకు అదే ఎక్కువ. పందికన్నట్టు పిల్లలకి అనేసావు, కనీసం ఆ పందుకున్న జ్ఞానం కూడా నీకు లేదురా. రే నా మెడలో నువ్వు కట్టింది పసుపుతాడు కాదురా, పలుపుతాడు, ఉరితాడు. నన్ను ఒక బర్రెని ఈడ్చుకొచ్చినట్టు ఈడ్చుకొచ్చేవరా. మా అమ్మా నాన్న ఇంట్లో ఎప్పుడు నేను పస్తులేనురా దౌర్భాగ్యుడా. నీ వల్ల మొట్టమొదటిసారి నాకు ఆకలి అంటే ఏంటో తెలిసిందిరా. ఫస్ట్ టైం నువ్వు నాకు ఆకలి రుచి చూపించావు. నేను ఎప్పుడు పనులకి వెళ్ళలేదురా దౌర్భాగ్యుడా. మా నాన్న నన్ను బాగానే పెంచాడు. నీ వల్ల మొట్టమొదటిసారి పనికి వెళ్తున్నాను రా, ఉద్యోగానికి వెళ్తున్నాను రా, సంపాదించాల్సిన పరిస్థితి ఏర్పడిందిరా. ఇంట్లో పని తప్పట్లేదు, బయట పని కూడా తప్పట్లేదురా అంటారు. బాధ్యత లేనోడు భర్త కాడు, బాధ్యత లేనోడు విశ్వాసి కూడా కాడు. ఇది పచ్చి నిజం. నేను వెలిగింపబడ్డాను. ఉదాహరణకి అందరు ఎందుకు కానీ నన్ను ఒక్కడిని రోల్ మోడల్గా, నన్ను ఒక్కడిని ఉదాహరణగా తీసుకోండి. ఇప్పుడు నేను వెలిగింపబడి ఇంట్లో కూర్చున్నా, బయటికే రావట్లా, నోరు కూడా ఇప్పట్లా,
బైబిల్తో పనే లేదు. ఇంట్లో కూర్చున్నా, సంవత్సరానికి ఒకసారి పంట వస్తుంది, ధాన్యం ఆడించేసుకుని గాదిలో పోసుకొని, నాకు కోట కార్డు లేదు, సరే ఉందనుకోండి కాసేపు. ఎన్ని కేజీలు వస్తాయి సురేష్ గారు? 20? ఒక 20 కేజీలు బియ్యం వస్తున్నాయి అనుకుందాం. సరే ఇంట్లో పెట్టుకొని చక్కగా అయ్యి తినేసుకుంటూ అలా పడుకొని కాలు మీద కాలు వేసుకుని, నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, నీ కొరకు 20 కేజీల బియ్యం నెలకి సిద్ధపరచబడినవి, ఏటా వచ్చే ధాన్యం గాదిలో పోయబడుచున్నవి, మనకే లోటు లేదు. ఓ 4 జతల బట్టలు ఉన్నవి, పడుకోవడానికి మంచం ఉంది, తిరగడానికి ఫ్యాన్ ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, సరిపోతుంది అని అన్నాం అనుకోండి. అలా ఎన్నేళ్ళు? ఒక 70 ఏళ్ళు, 80 ఏళ్ళు. కొంతమందిని చూస్తుంటే మనకు చిరాకు వస్తే, ఒరే బాబు నువ్వు చచ్చిపోరా బాబు, ఎందుకు బతుకుతున్నారో అనిపించేది కొంతమంది చూస్తుంటే. ఉంటారు అలాంటి వాళ్ళు, నాకు కూడా తెలుసు కొంతమంది ఉన్నారు. ఏ పని పాట ఉండదు, పొద్దున్నే లేవడం, ఇస్త్రీ బట్టలు వేసుకోవడం, అది కూడా వాళ్ళ ఆవిడ ఇస్త్రీ చేసి ఇస్తే ఆవిడ వెళ్తుంది క్యారేజ్ చేసుకు పనిలోకి, శుభ్రంగా బయటకు వచ్చేయడం, బయటకు వచ్చి అటు తిరగడం ఇది తిరగడం. బావో సిగరెట్ ఉందా అంటాడు, ఓరి దౌర్భాగ్యుడా, అసలు దరిద్రుడా అంటుంటాడు. ఎవరా ఒకటి ఎవరా అని కుక్కలా కూడా వెళ్తాడు, కొట్టు దగ్గరికి వెళ్తాడు, సిగరెట్ వెళ్ళే మొన్నటిదాకా పెట్టిన బాకీ బోల్డ్ బాకీ ఉంది, ఇస్తారు సిగరెట్, అసలు దరిద్రుడా అంటే, ఇచ్చేస్తాను రా మొత్తం అంతా, పండగ మొత్తం క్లియర్ చేస్తాను, డబ్బులు వస్తాయి అంటాడు. నీ మొహం వస్తాయి డబ్బులు, ఏ ఉద్ధరిస్తున్నావు వస్తాయి నీకు డబ్బులు, వస్తాయిరా ఎలాగ వస్తాయి, గాల్లో వస్తాయి, ఇచ్చిరా పండగ ప్యాకెట్ ఆడతాను కదా అప్పుడు తీసేస్తాను నీ బాకీ అంటాడు. వీడి దగ్గర ఏది దొరికితే తినేయడం, మళ్ళీ సాయంత్రానికి పెద్ద అలిసిపోయిన వాళ్ళకి ఇంటికి వచ్చేయడం, ఏం కూర వండావు అంటాడు. చూశారు? ఇలాగా ఆ జీవితాలు చూస్తున్నప్పుడు మరి అసలు మనకే చిరాకు వస్తుంటుంది, ఆడికి చిరాకు రాదు, మనకు చిరాకు వస్తుంది. చిచ్చి ఇది బతుకు, కుక్క బతుకు, ఆ కుక్క అయినా ఏదో గీదులోకి వెళ్ళి ఏదో పని చేసుకుని ఏదో తెచ్చుకుని తింటుంది, పిల్లలకు పెట్టుకుంటుంది, నీకు కనీసం అది కూడా లేదా అనిపిస్తుంది అనమాట కొంతమందిని చూస్తుంటే. కాబట్టి వెలిగింపబడిన వాడు వెలగకపోతే ఇంత చిరాగ్గా ఉంటాడనమాట, చాలా చిరాగ్గా ఉంటాడు కదా. ఇప్పుడు నేను అలాగే ఉండుంటే ఈరోజు ఇన్ని లక్షల మందికి, ఇన్ని వేల మందికి నేను ఒక ఆశీర్వాదంగా మారేవాడినా, ఇన్ని వేల మందికి జ్ఞానాన్ని పంచిపెట్టేవాడిగా మారేవాడినా, ఇన్ని వేల మందిని ప్రభువులో నిలబెట్టగలిగే సామర్థ్యం వచ్చేదా, ఇంత సేవ జరిగేదా, ఇంత బలమైన పాత్రగా అభిషేకం, దేవుని యొక్క అభిషేకాన్ని అనేకుల హృదయాలలోనికి పంపించేవాడుగా మార్పు వచ్చేదా? రాదు. గనుక ఎవరు వెలిగింపబడ్డారో వారు వెలుగును పంచుతూ నిజమైన నక్షత్రంలా మెరవాలి. ఎవరు మెరుస్తున్నారో వాళ్ళు ధన్యులు. అదే దానియేలు గ్రంథంలో చెప్పాడు, జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరం ప్రకాశిస్తారు. నిరంతరం ప్రకాశిస్తారు, నిరంతరం ప్రకాశిస్తారు. అలా నిరంతరం ప్రకాశించే జ్యోతివమ్మ నువ్వు, జ్యోతివి నాన్న నువ్వు. నువ్వు ఆరిపోతే ఎలాగా, నువ్వు పారిపోతే ఎలాగా? నువ్వు ఆరిపోకూడదు, పారిపోకూడదు, మారిపోకూడదు. ఏం చేయకూడదు? ఆరిపోకూడదు, పారిపోకూడదు, మారిపోకూడదు. ఈ 3 జరగకూడదు నీ జీవితంలో. నువ్వు ఎప్పుడైతే ఈ 3 నీ జీవితంలో జరుగుతాయో ఏం ఉపయోగం లేదు, వేస్ట్. సో కాబట్టి బుద్ధిమంతులుగా ఉందాం, దేవుని పని చేద్దాం. మనం బ్రతికినంతకాలం ఆయుష్ పొడిగించాలి దేవుడు నాకు నీకును. రే నువ్వు ఇప్పుడే చచ్చిపోకూడదురా బిడ్డ, నువ్వు ఉండాలిరా బాబు, నువ్వు పోతే ఎలాగరా అనుకోలేనా. ఈ తరంలో నువ్వు ఇంకా గొప్ప పరిచర్య చేయాలన్నా, నువ్వు గొప్పగా వాడబడాలి, నువ్వు ఇంకా అనేక మందికి వెలుగును పంచాలి. నువ్వు ఇప్పుడప్పుడే పోతే ఎలాగా అని దేవుడు నిన్ను నన్ను చూసి అనుకోవాలి. అలా చేయాలి మనం పరిచర్య, అలా చేయాలి దేవుని పని, అలా ఆయన పనిలో వాడబడాలి. సంఘానికి దేవుడిచ్చిన బాధ్యత అది. బాధ్యత మరిచిపోకు సంగమా, బాధ్యత మరిచిపోకు. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నావు, దాని అర్థం అదే, ఆయన మరణమును ప్రాచుర్యించుదును అని వాగ్దానం చేసి మరీ తీసుకుంటున్నావు రొట్టె ద్రాక్షారసం. రొట్టె ద్రాక్షారసంలో చెయ్యి ముంచుతున్న బాప్తిస్మం పొందిన బిడ్డలందరూ దేవునికి ఏం చేస్తున్నారు? మాటిస్తున్నారు, ప్రభువా నేను రొట్టె ద్రాక్షారసంలో చెయ్యి ముంచుతున్నానంటే నీ సేవలో పనికొచ్చే పాత్రగా నేను కూడా వాడబడతాను. ఐఎమ్ ఏ పిల్లర్ ఆఫ్ ద
చర్చ్, వన్ ఆఫ్ ద పిల్లర్. ఆమె పిల్లర్ ఆఫ్ ద చర్చ్. అది అందుకని అప్పుడప్పుడు వస్తారు, మళ్ళీ కనబడరు. కొంతమంది ఉంటారు చూడండి, అప్పుడప్పుడు కనబడతారు సంఘంలో, ఆదివారం ఇప్పుడు కనబడతారు, మళ్ళీ కనబడరు. ఏదైనా పని ఉంది, ఏదో అలాగా వచ్చామా పోయామా అన్నట్టు. సో అది కాదు. దిస్ ఈజ్ మై గాడ్స్ ఫ్యామిలీ. ఈ ఫ్యామిలీలో నన్ను నిలబెట్టింది దేవుడు. నేను ఏమి చేయగలనో అది చేయాలి, నేను ఏమి ఇవ్వగలనో అది ఇవ్వాలి, నేను ఎలా వాడబడగలను అలా వాడబడాలి. నా తండ్రి చిత్తం నేను బ్రతికున్నంత కాలం జరిగించాలి. ఇది విధి. అర్థమైందా? ఇది విధి. ఈ విధిని ఎవరైతే ఫాలో అవుతారో వారు ధన్యులు. వారికి పరలోకంలో జీవకిరీటం సిద్ధంగా ఉంది. మంచి పోరాటము ఎంతకాలం? నాకు బ్రతికిచ్చినంతకాలం. అర్థమైందా? అందుకే దేహమే దేవాలయం. ఆ దేవాలయాన్ని చేసుకో, ప్రతిష్టంగా పవిత్రంగా నిలబెట్టుకో. నిరంతరాయంగా సజీవ యాగంగా వెలుగుతూ ఉండు, వెలిగిస్తూ ఉండు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం ఆరిపోయిన దీపాలము కాదు, ఆరిపోవాల్సిన దీపాలం కూడా కాదు. మనం వెలగాలి, వెలిగించాలి, వెలుగుతూ ఉండాలి. వెలుగుతూ తండ్రి మనల్ని అలా తీసుకెళ్ళిపోవాలి. అలా ఎత్తబడే దీపాలు వీరు, ఎత్తబడాలి దీపం. అలాంటి దీపంగా నువ్వు నేను మనందరం ఉండాలి. మరి ఒక్కడే వెలిగితే సరిపోదు. ఎక్కువ లైటింగ్ కావాలంటే ఏముండాలమ్మా? ఎక్కువ లైటింగ్ కావాలంటే ఏముండాలి చెప్పండి? ఎక్కువ దీపాలు వెలగాలి. ఒక్క లైట్ సరిపోద్ది అనుకుంటే కొంత కాంతే వస్తుంది. అన్ని దీపాలు వెలిగితే ఎక్కువ కాంతి వస్తుంది. అందుకే సంఘాన్ని దేవుడు జతపరిచాడు. సంఘాన్ని ఏం చేశాడు? జతపరిచాడు. మీరందరూ ఒక శరీరం అన్నాడు, మీరందరూ అవయవాలు అన్నాడు. అవయవాలన్నీ కలిసి ఎవరి పని చేయాలన్నాడు? దేవుని పని చేయాలి అన్నాడు. పని మరిచిపోకండి, పనిలో వాడబడండి, పని చెయ్యండి. పని జరుగుతూ ఉంటే ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇది పచ్చి నిజం. పని మానేస్తే ఫలితం ఆగిపోద్ది. పని చేస్తూ ఉండండి. రక్షణ పొందేవారు పొందుతూనే ఉంటారు, మారు మనసు పొందేవారు పొందుతూనే ఉంటారు. దేవుడు ఎవరిని ఎక్కడికి నడిపించాలో అక్కడికి నడిపిస్తానే ఉంటాడు. ఆత్మలు రక్షణలోనికి వస్తూనే ఉంటాయి. నువ్వు ఎప్పుడు పని ఆపేశావో ఆత్మల రక్షణ ఆగిపోద్ది బిడ్డ. పని ఆపకూడదు. అందుకే దేవుడు నా మరణమును ప్రచురించండి. మీరు రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న ప్రతిసారి మీ బాధ్యతను గుర్తు చేసుకోండి. సువార్తను ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. పని మానొద్దు. పని మానితే వెలుగాగిపోద్ది. లైట్ వెలగాలి. కష్టమైన, నష్టమైన, భారమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏమైనా సరే మనం అనుకున్న పని చేస్తూనే ఉండాలి. లైట్ వెలుగుతూనే ఉండాలి. కాంతి ప్రసరింపబడుతూనే ఉండాలి. పంచుతూనే ఉండాలి. నువ్వు బ్రతికినంత కాలం దేవుని వాక్యం ప్రకటింపబడుతూనే ఉండాలి. వెళుతూనే ఉండాలి సమాజంలోనికి. అలా వెళుతూ ఎంతమంది హృదయాలను అది బాగు చేయగలుగుతుందో, ఆ మరణాఛాయ గల చోట ఆ వెలుగు ప్రకాశిస్తుందో అక్కడ ఆత్మల రక్షణ జరుగుతుంది, మార్పు సంభవిస్తుంది, ప్రజల్లో చైతన్యం వస్తుంది, జీవవాక్య ప్రవాహం నది వలె వెళుతుంది. ఆ నది అనేకుల గాయపడిన హృదయాలను కడుతుంది, నిలబెడుతుంది. ఇది సత్యవాక్య పరిచర్యకు వెలుగుతున్న దీపాలుగా మనందరి బాధ్యత. ఇక్కడ ఏ ఒక్కరూ తృణీకరించబడేవారు కారు, ఏ ఒక్కరూ త్రోసివేయబడేవారు కారు. బాధ్యత అందరిది, పని అందరిది. మనందరం కలిసి దేవుని పని చేద్దాం, దేవుని పరిచర్యలో వాడబడదాం, అనేక మంది ఆత్మలను ప్రభు కొరకు సంపాదిద్దాం. అట్టి ధన్యత వెలుగుతున్న దీపాలుగా, వెలిగింపబడిన దీపాలుగా, వెలిగించే దీపాలుగా మీ అందరికీ దేవుడు సదాకాలము అనుగ్రహించునుగాక. ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా కన్న తండ్రి, మహోన్నతుడ, దయగల దేవ, కృపగల ప్రభువ, ఇంతవరకు సంఘమంతటిని సమకూర్చి విలువైన మీ జ్ఞాన సంపద మీ పిల్లలకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు, మీ బిడ్డలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి.
మీ కనికరము చొప్పున మీ బిడ్డలను వెలిగించండి, నడిపించండి. ఒకవేళ ఎవరైనా ఆరిపోయిన స్థితిలో ఉన్నారేమో వారిని లేవనెత్తండి తండ్రి. మేము మాట్లాడడం మానేస్తే సాతాను మాట్లాడతాడు, మేము నడవడం మానేస్తే సాతాను నడుస్తాడు, మేము పని చేయటం మానేస్తే సాతాను పనిచేస్తాడు. సువార్త ప్రకటించే వారి పాదములు సుందరములు, సువార్తకు సహకరించే వారి పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నవని మీరు సెలవిచ్చారు తండ్రి. మా అందరి ద్వారా ఇంకా గొప్ప కార్యాలు జరిగించుకోండి. మీ నామ మహిమార్థమై మేము వాడబడుటకు గొప్ప యోధుల సమూహంగా, గొప్ప సైన్య సమూహంగా, క్రీస్తు యేసు సైనికులుగా మమ్మల్ని అందరినీ నిలువబెట్టమని, మీ పరిచర్యలో వాడబడుతున్న సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని, జరగబోతున్న ప్రతి పరిచర్యను ఘనముగా జరిగించమని, మహిమగల దేవా, జీతమిచ్చే తండ్రి, పరలోకములో ప్రతిఫలమిచ్చే మా దేవా, మా పరిచర్యకు తగిన ప్రతిఫలం మీరివ్వబోతున్నారని నమ్మి మీ వైపు చూస్తూ అలయక సొలయక పరిగెత్తగలిగే గుంపుగా మేము ఉండడానికి మా అందరికీ సహాయం దయచేసి, సంఘములో ఉన్న ప్రియులైన యవనస్తులను, తమ్ముళ్లను, చెల్లెమ్మలను, అక్కలను, అన్నలను అందరినీ దీవించి ఆశీర్వదించి, అలాగే లైవ్లో వీక్షిస్తున్న ప్రియులైన సోదరులను, సోదరీమణులను అందరినీ దీవించి ఆశీర్వదించి మా అందరి ద్వారా గొప్ప పరిచర్య, ఘనమైన పరిచర్య జరిగించుకోమని వేడుకుంటూ, ప్రభా మా చేతుల్లో ఏమీ లేదు, సమస్తం మీ చేతులకు అప్పగిస్తున్నాం. మేము నిమిత్త మాత్రులం తండ్రి. మేమేమి చేయగలమో అది మీ కృపవలననే చేయగలం తండ్రి. ప్రభా మా చేత మీ కార్యాలు జరిగించుకోండి, మా అందరినీ వాడుకోండి, మీ సేవ జరిగించుకోండి, బలమైన పాత్రలుగా, పనికొచ్చే పాత్రలుగా నిలబెట్టుకోండి. మీ చిత్తం మా అందరి జీవితాల ద్వారా జరిగించుకోమని వేడుకుంటూ, ఘనత, మహిమ, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ, మా కొరకు రానయున్న ప్రభువైన క్రీస్తు పేరిట ఈ ప్రార్థన మనవులు సమర్పించి మీ యొద్ద నుండి తిరిగి పరలోకపు జవాబు పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. మే లార్డ్ బ్లెస్ యు ఆల్, లవ్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి ఫలభరితమైన స్థితిలో వెలుగుందే దీపాలుగా నిలువబెట్టి నడిపించునుగాక. ఆమెన్.